హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రగాని క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా బాగా అయితే వచ్చిందనమాట. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ముందుగా చికెన్ని బాగా సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా ప్యాన్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఆయిల్ కట్ట ఏం వేయకుండానే మూత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ ఉంటుంది కదా, చికెన్లో ఉన్న వాటరు పైకి వచ్చి చికెన్ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఈ విధంగా అయితే ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే చేస్తారండి చికెన్ ఫ్రై. ఈ విధంగా చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. ఇప్పుడు ఈ విధంగా ఆ వాటర్తోనే బాగా కుక్ అవనివ్వాలన్నమాట చికెన్ని. ఈ విధంగా కుక్ చేయడం వల్ల చికెన్ అనేది బాగా సాఫ్ట్గా అయితే కుక్ అవుతుందండి. చాలామంది ఆయిల్లో అయితే ఫ్రై చేస్తారు, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే వాటర్ ఇంకిపోతుంది. తర్వాత ఇందులో మనం ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మధ్యలో ఇలా చేసుకొని ఇవి తీసి పక్కకు తీసుకొనన్నా ఆనియన్స్ వేసుకోవచ్చు. నేను ఇంకా తీయకుండానే ఇలా మధ్యలో ఖాళీ చేసి అందులోనే ఉల్లిపాయ అలాగే మిర్చి ఇంకా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని వాటిని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే కొద్దిగా గ్రేవీ కోసం అనమాట. అలాగా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా ఆనియన్ పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి కాదులేండి, పండు మిర్చి అనేది పండిపోయినాయి అనమాట. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తగినంత కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడే కొద్దిగా సాల్ట్, అదే రుచికి సరిపడా సాల్ట్ కూడా మనం వేసేసుకోవాలి. వేసుకొని ముక్కలకు బాగా పట్టే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదంటే కరివేపాకు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తారు కదా, చూస్తుంటేనే తినేయాలని అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా రైస్లో వేసుకొని ఆనియన్ అలాగే నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. దీనికి తోడు బాయ్.